అరే పిడికాడు పిడికాడు ఇగో రానంటే రాను అదే ఎట్లా వస్తావే ఎట్లా కొట్టున్నా నీవు చూపట్ల దగ్గర ఎట్లా అంటున్నావా నీకు నా మీద ఇష్టం ఉంటే నన్ను దొరకపోయి సంసారం చేస్తామని బుద్ధి ఉంటే నువ్వు వచ్చి మా వకాలు మొక్కి దొరకవు అత్తగాళ్ళ అత్తగాళ్ళ అల్లులు మొక్కుతారే అరే నా పేరు రావు నా ఇష్టం 20 కాళ్ళు 20 సార్లు మొక్కుతా మీ బుద్ధి మీరు ఇంటికి పోయి కాలు పట్టుకొని ఇవ్వకుండా కూర్చొని రమ్మటవా ఇరా ఇరా మొక్తావు కదా నేను నీ కాలు మొక్కడం కానీ ఇట్రా రా బిడ్డ అంటుందా ఏం బాధపడక మొక్తా మొక్తా ఎందుకు బాధపడతావా ఇవో మొక్తా అంటే మొక్కినంత బాగా ఇట్లా ఇట్లా మొక్తా ఇట్లా ఏం బాధపడకు ఇగో పర్వాలేదు మీ తల్లి ఎక్కడున్నది మీ తండ్రి ఎక్కడున్నది మీ చెల్లి ఎక్కడున్నది నాటి దినము లోపల మీ బాబు కూడా చిట్టి రాసి 3 నెలల పోతాయినాక రంగరంగ వైభవంగా వస్తే లగ్గాలి ఎత్తనన్నారు మీ చెల్లెనిచ్చి మీ యొక్క తల్లి ఎక్కడ మీ తండ్రి ఎక్కడ అని అడుగుతున్నాడు రాజా రాదు అప్పుడే పాపకారి ముండ కొడుకు ఇంద్రసేన మహారాజు అయినా బావయ్య సిట్టి చూస్తానన్నాడు సిట్టి చూస్తాను అని సిట్టి చేతుల్లో పట్టి శిరపర సిట్టి చెప్పేస్తున్నాడు వచ్చినప్పుడు చిట్టి తీసుకొని వస్తేనే నా బిడ్డనిచ్చి నీకు లగ్గాలు చేస్తానన్నాడు రాజు నేపాల మహారాజు తన ఒక్క కొడుకు చిట్టి చేతుల్లో పెట్టంగానే శిరపర చిట్టి చింపేసి భగవంత పరమేశ్వర నాకు తల్లిదండ్రి లేరు అన్నదమ్ములు లేరు మేనమామలు లేరు నా తోడ పుట్టినళ్ళు అక్కయ్యళ్ళు లేకబాయే కలకల 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 కన్నీరు తీస్తున్నాడు ఆనాడు మాటలు
వేసిన పాదం వెనక తీయతన్నారయ్యా పచ్చలు కొట్టి వేసి నిమ్మలు కొట్టి నిక్కడలేసి మరి ఆకాశం అంతా అరుగులేసి భూదేవి అంతా గద్దలేసి ఇక్కడాకు దురణాలు చివ కంకునాలు మామిడాకు దురణాలు మరి కంకునాలు గట్టి రంగ రంగ వైభవంగా లగ్గాలు వేయమంటున్నాడు రాజ్యాన్ని రాజు ఒక మాట ఏంటి ఫోటో తిప్పుతుండు పత్రికలు కొట్టిస్తాడు పత్రికలు కొట్టిస్తుండు మా చెల్లె పేరు పొగటగా చెప్పనొచ్చిందంట ఈ షాయి దుకాణం మీద వస్తుందా చెప్తాగా మీ షాయి అయితే మొత్తం ఉంటుంది షాయికి ఏమైంది చెవులు ఖాళీగానే ఉన్నాయి కదా ఆ పండుగ షోలో పోయి తాగురి ఆ కేసుల కాదు తాగురి ఈ అమ్మాయి ఇవరాకి ముసలో కొరిగించే చెప్పు నేను మంచి పట్టింది ఏమన్నా ఏ అందరు ఇంటారు కదా అవుతుంది షాయి అయినాక లాగే చేస్తాం అయితే ఫోటో తీసుకోక రావాలి ఇంటారు మళ్ళా అయితే బావా మాట అయితే నీకు రాజ్యం ఉంది నాకు దేశం ఉంది నీ రాజ్యం వద్దు నీ ఎండద్దు నీ బంగారం వద్దు నిమ్మలు కొట్టి నీడవేసి ఆకాశం ఎత్తు అరుగులు పూజవంత గద్దడి సిగ్గుడు ఆకుతోరణాలు శివతోరణాలు మామిడి కంకరాలు మరతోరణాలు తల్లిమాడికి తలవారు పోసి పూజవాడి కింద తెలియించి ఘనంగా నాకు దగ్గర చేసినట్టయితే నా రాజ్యం నా దేశం పోతాను మీ తల్లిదండ్రులు దొరకొచ్చి మీ శరం దోసుకొచ్చి నాకు దగ్గర చేసి కాళ్ళు గడి కనదార పోసి నా ఇంటికి నన్ను లాగదోరితే నా రాజ్యం నా దేశం నేనే వెళ్ళిపోతా తిరిగి రాజ్యం మీ దేశం నేను రాను అని అంటున్నావా కానీ రాజా ఒక్క మాట నా చెల్లెకి ఎట్లా లగ్గం చెయ్యాలి ఘనంగా లగ్గం చెయ్యాలి ఒక్క చెల్లె అని నువ్వు వచ్చే ముందు ఇప్పుడే అటు పోయి పంతులు నడుచుకొచ్చిన బ్రాహ్మణ తడిగి అయ్యా పంతులు అయ్యా నాకు ఒక్క చెల్లె 10 మంది చెల్లెలు లేదు నా చెల్లెగా ఘనంగా చెయ్యాలి మరి నేను ఎట్లా చేయాలి ఏ రీతి చేయాలి ఏడే చెయ్యాలి అని వరకుతే బ్రాహ్మణ ఏమన్నాడు ఎరికేనా ఆకిట్ల పందిరెత్తి అన్నగానికి అండమన్నాడు తల్లిదండ్రులు వచ్చి కాళ్ళు కడితే అస్త దరిద్రం అన్నాడు తల్లిదండ్రులు చూడాలి లగ్గం చేయమన్నాడు వాడిని వచ్చామని కూడా నాకు తెలియదు నాకు లగ్గమని నాకు తెలియదు బ్రాహ్మణులు చెప్పి అయితే అయ్యో బ్రాహ్మణయ్యా మరి ఒక శల్యనాయే అయ్యా వచ్చి కాళ్ళు కడితే అష్టదరిద్రం పడుతుంది ఆకిట్ల పందిరెత్తి అనగానే నేను వీక్తే వీకని కానీ నా చెల్లె కాళ్ళు అయితే అడగాలి పందిరైతే ఎట్లా చేయాలంటే బిడ్డ ఊరందరూ పోతే సాలి ఇంతల కింద సోలి ఆపల కింద ఊరందరూ పోతే పెంటగడ్డలు ఉంటాయి చూడు ఆ పెంటగడ్డల మీద పెళ్లి చేయమన్నాడు ఆ నోట్ల మనవాడు నాకు తెలియదు ఆ బ్రాహ్మణుడు చెప్పింది అయితే ఊరందరూ వచ్చి పెంటగడ్డల మీద పెళ్లి చేస్తా సరే నువ్వు చెప్పినాడు పెళ్లి చేస్తా మరి కాళ్ళోళ్ళు అడగాలి పుష్కతో ఫోన్ రాయన్నాయి ఏది వరాల ముచ్చాలో ఫోన్ రాయన్నాయి ఎట్లా రాయాలి దొడ్డు బియ్యమా సన్న బియ్యం అని అడిగి బ్రాహ్మణుడు అడుగుతా బ్రాహ్మణుడు ఏమన్నాడు ఏ సన్న బియ్యం వద్దు ఏ దొడ్డు బియ్యం వద్దు పుష్కతో ఫోన్ రాయమన్నాడు ఆఖరికది బ్రాహ్మణ చెప్పింది పుష్కతో ఫోన్ రాస్తా సరే అయితే అయ్య వచ్చి కాళ్ళు గడకపోతే గడకపోయి మరి ఉష్కతో పోరాట తలంబ్రాలు ఏమేయాలి అని ఏమన్నాడు
చెత్త తీసి పెట్టని చెత్త తీసి తలంబ్రా తీయమని నాకు తెలియదు. అయితే మరి చెత్త పెట్టని చెత్త తీసి తలంబ్రా తీస్తా కానీ అయ్యా బ్రాహ్మణయ్యా మరి బాసింగాలు కావన్నాయి. ఈ బాసింగాలు ఏం తెచ్చి కట్టాలి? ఏ ఎండియా బంగారియా ఏమి తీసుకొచ్చి కట్టాలంటే ఆ బ్రాహ్మణయ్య ఏమన్నా వెరికేనా? బ్రాహ్మణయ్య ఏమన్నా మరి అవేంటి నారనుంటే ఏవి మరి ఉడలు మరి ఉడలతో నారా తీర్మన్నారు. ఈ నారలకు మధ్యలో బాసింగం కట్టన్నాయి. ఈ బాసింగం ఏం కట్టాలంటే మరి ఆకులతో బాసింగాలు కట్టమన్నాడు. నాకు తెలియదు, ఆ బ్రాహ్మణయ్య చెప్పిండు. మళ్ళీ ఒకటి ఉంటుంది చూడు, పుస్తకాడు కావన్నాయి. ఈ పుస్తకాడు ఏడికేం తేవాలి? ఎన్ని తులాలు చేయాలి? 5, 10, 3 అన్నారుగా. ఏ పుస్తకాడు కట్టాలంటే ఏ పుస్తకాడు ఎందుకు కొడక పెంట కట్టాలి ఏముంటాయి? పిడికలు ఉన్నాయా? పిడికలు ఉంటే నవిలినార తీసుకొచ్చి నార బాగా ఒడిపెట్టి పిడికల గుచ్చి మీ భాష ఎత్తికితే మీ శరీరం కడతాను నాకు తెలియదు. ఆ బ్రాహ్మణుడు మరి ఏ టైంకి లెక్క చెయ్యాలి? పొద్దుగాలన్నా పొద్దుగా పగటిల్లా రాత్రి ఎప్పుడు చేయాలంటే రాత్రి 1 గంటకు లగ్గం చేయమన్నాడు. మనిషి మాత్ర పోరు చూడ ముందుకు కరికి గాంధార నెల బసవన్న కట్టె ఉరక నెల తోని పాపం చేయాల సెర్ల నీళ్లు తొలకా నెల సంటి పిల్ల సంబరం వట్టి పాలి కని అల్లా రాత్రి 1 గంటకు లగ్గం చేయమన్నాడు. 2 గంటల వరకు మాట ముచ్చడైపోవాలి. 3 గంటల వరకు ఊరు పొరుల దాడగొట్టమన్నాడు కాదు బావా. గారిదిగా పెళ్లి కాదు రావరా అచ్చేతో పట్టుకుని ఒకటే పోకడవు అంతే. నేనేమో తప్పు చేస్తున్నాను, నేనేమో తక్కువ చెప్తున్నా మా చెల్లె గవ్వలంటి కళ్ళకెళ్ళి రవలో సినుకులు అడుగుతున్నాడు. నేను రాజ్యము అడగలే, బంగారం అడగలేదు, కట్నం అడుగుతలేను. అయినా పర్వాలేదు, తల్లిదండ్రి తోలుకొచ్చి మీ అవ్వయ్య రాజులను తోలుకొస్తే కాళ్ళు గడి కన్యదారం ఎత్తే ముచ్చాల పందిట్ల వరాల పందిట్ల రంగరంగ వైభవంగా లగ్గాలు అయితే అనుకున్నాని వెంట పొందల మీద లగ్గాలు కాలం వచ్చనా. అయినా పర్వాలేదు అనుకున్నాడు రాజు. నువ్వు చెప్పినట్టే బామ్మది మీ చెల్లెలు తోలుకొస్తే నువ్వు చెప్పినట్టే నేను లగ్గాలు వేసుకుంటారు అంటున్నాడు. పిల్లలు ఒడియలే అంటున్నావు, పిల్లలు ఒడియలే. నేనేమో తక్కువ చెప్తున్నాను, నేను చెయ్యానన్నా. నీ పేరేం పేరావా? ఏం పేరావా? పేరు లచ్చో. ఒకటి లచ్చోనా? అయితే లచ్చో అన్నట్టు మా చెల్లె ఘనంగా లగ్గ చెప్తా కానీ బ్రాహ్మణయ్య కదా చెప్పి నీకు అట్లా కూడా ఓకేనా? ఓకే అయితే నువ్వు ఇక్కడనే కూర్చో, ఇక మా చెల్లెని తోలుకొని వస్తా అని. కానాడు అన్నగాడు బల్లాన మారాదు పడవడ్డ బందికాన వేడికి వస్తున్నాడే అమ్మా. చెల్లె ఉన్న బందికాన వేడికి వస్తేనా చదువులారా బందికాన వేడికి వచ్చిండు అన్నగాడు. ఓ చెల్లె ఇంద్రావతి దేవి, ఓ చెల్లె ఇంద్రావతి దేవి, ఆనాడు నిన్ను చూసిన వరుడు వచ్చిండమ్మా.
రాయేలా సెల్లరా నిన్ను మెచ్చిన వాడు వచ్చిండు సెల్లే ఆకిట్ల నిలబడ్డాడు నీకు లగ్గం చేస్తానే సెల్లే ఇంద్రావతి అన్నప్పుడు గానడుగా బిడ్డ చూడు ఇంద్రావతి దేవి ఓ అన్నా అన్న తల్లిదండ్రి కనబడతలేరు అన్నా అన్నా అయ్యవని తోలుకొని రారా అయ్యవని తోలుకొని వస్తే అని నేను నువ్వు చెప్పినట్టు లగ్గం వేసుకుంటా అన్నా అయ్యవ ముఖం చూసి నా కాళ్ళు కడగాలి కనదార వయ్యాలి అన్నా తల్లిని తోలుకొని రాడా తండ్రిని తోలుకొని రాడా అని చెల్లెవరికినప్పుడు చెల్లెలా బాధపడకు అయ్యవత్తురుగా నువ్వు అయితే రాయే చెల్లె అని చెల్లెని ఎదురికిచ్చి బుదిరికిచ్చి రాయటువంటి చెల్లెల కోరేసనా చెల్లెని తోలుకొని వచ్చి బావ దాడికి వచ్చినాక ఒక మాట చెప్పి చెల్లె తల్లిదండ్రి వచ్చి ఖాళీ కడితే అస్తదరిద్ర మాట అన్నగానే ఆకిట్ల పందిరేత్తి అనగా నీ గండం అన్నాడు బ్రాహ్మణయ్య ఊరందరూ ఒకసారి ఇంతల కింద సోరియాపల కింద పెంటగడల మీద పెళ్లి ఎత్తనన్నాడు రా నాయన గా సెల్లే ఇంద్రావతి దేవి బిక్కన బీరిపోతుంది కళ్ళల నీళ్లు తిరుగుతున్నాయి కడుపుల దుఃఖం అవుతలేదు ఓ అన్నా అన్నా అయ్య దూడని లగ్గం అబ్బ దూడని లగ్గం ఎత్తవారా అన్నా ఓ అన్నా ఏ ఆడవిళ్ళకైనా కొత్తగా లగ్గమై అత్తగారింటికి తాగదోలేటప్పుడు ఆడవిళ్ళకు అన్నా అవయ్య ఉంటే బుద్ధులు ఎన్నో చెప్తారాటరా అన్నా జ్ఞానం ఎన్నో చెప్తారాటరా అన్నా అన్నయ్యల నన్ను సారీంతల కింద సూర్యాపల కింద అన్న లగ్గం చేసి నువ్వు తాగదోలుతానంటున్నావు గాని అన్నా నాకు బుద్ధులు ఎవరు చెప్తారు నా జ్ఞానం ఎవరు చెప్తారు అన్నో నేను అవయ్య ఉన్నా లేని బిడ్డనా లేకున్నా లేని బిడ్డనా అన్నా వద్దురా అంటే చెల్లె బాధపడితే నేను లేనా నీ కన్యాత్మ చూడు చెల్లె నువ్వు ఏడోకు చెల్లె నీ కాళ్ళు నేను అడిగానా కనదాడ నేను అయ్యానా చెల్లెను పట్టుకొని ఓ నాయనా చెల్లెను పట్టుకొని ఓ నాయనా చెల్లెను పట్టుకొని ఓ నాయనా చెల్లెను పట్టుకొని ఓ నాయనా నీ అన్నగాడు వస్తుండు ఓ నాయనా అన్నగాడు వస్తుండు ఓ నాయనా బావను పట్టుకొని ఓ నాయనా బావను పట్టుకొని ఓ నాయనా అన్నగాడు గాని వస్తే కమరాడా అన్నగాడు గాని వచ్చే కమరాడా కూతుండు బావయ్యా బావయ్యో కూతుండు బావయ్యా బావయ్యా ఈ పుష్టి బిడ్డ మీరా బావయ్యో ఈ పుష్టి బిడ్డ మీరా బావయ్యో కూతుండు చెల్లెలారా నా చెల్లెలా కూతుండు చెల్లెలా చెల్లెలా సాలింతాల కింద నా చెల్లెలా సాలింతాల కింద నా చెల్లెలా సోరియా బారి కింద నా చెల్లెలా సోరియా బారి కింద నా చెల్లెలా అన్నగాని చెల్లెను పెంట గడ్డల మీద కూర్చుండ పెట్టిండోయి ఆడికి 12గా దాటి 1 గంట అవుతుంది చెల్లె మూత నువ్వు ఎక్కువ లేదు టైం ఇదే సైమంలో లగ్గం చేయాలా అని చెల్లె నీకు ఇంకొక మంచి మీద చిలకల బెల్లం కావాలంటే మోతుకు చెట్లకుంటాయి చెల్లె బంకగడ్డాలు తెచ్చే అన్నగాడు బంకగడ్డాలు తెచ్చే అన్నగాడు బంకగడ్డాలు తెచ్చి అన్నగాడు బంకగడ్డాలు తెచ్చే అన్నగాడు చెల్లె చేతులు పెట్టినాడు చెల్లె చేతులు పెట్టినాడు బావా చేతులు పెట్టినాడు బావా చేతులు పెట్టినాడు చెల్లె నేనే బ్రాహ్మణయ్య అనుకోని మీరు బాధపడకు చెల్లె ఒక్క ఆడవిల్ల చెల్లె బావనెత్తి మీద పెట్టు నా చెల్లెలా బావనెత్తి మీద పెట్టు నా చెల్లెలా చెల్లెనెత్తి మీద పెట్టు నా బావ చెల్లెనెత్తి మీద పెట్టు నా బావ ఓ చెల్లెలా అన్నగండ్లా అన్నా ఇది టైం లేదు చెల్లె బావ